ఐఎమ్ రెడీ ఫర్ ద మ్యాచ్. ఇవన్నీ దాంట్లో పెట్టేసి తాళం తెచ్చడం మర్చాను. లక్ష్మీదేవత. ఓకే ఓకే ఓకే. సరిపోయినా ఇప్పటికేం బ్యాండేజ్ చేసి పెట్టినాము. బ్రో ఎవడేమైనా అనుకుంటే ఇక కాన్ఫిడెన్స్ మీద ఉండవు. ఓకే తాళం దొరికేసింది. యూనిఫామ్ రెడీ. మన చిన్న నంబి కూడా రెడీ. సిద్ధుబాయ్ ఎవరేమనుకున్నా నీ పని ఇది, వాళ్ళ పని వాళ్ళది. లెట్స్ గెట్ స్టార్ట్. సారీ బ్యాటరీ డౌన్ అయింది. पैसा 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 ఉందా? నీ ఆగానే ఎవడు అసలు చూద్దాం. అందమనే చూస్తారు. హారం లేదు. దిస్ ఇస్ 6th లైన్ అండ్ గెట్ మోర్. ఇప్పుడు అస్సలు చేసి స్టార్ట్ అవుతుంది. డాష్కి రే నైనా నువ్వు సడన్ అయినా ఇచ్చేవరా, నీ డాష్ ఉంది ఇంకా.
కాడ అదే ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పవాడు. దిస్ ఇస్ గోయింగ్ టు శాంతినగర్. ఇప్పుడు మనం రేడియం షాప్ దగ్గర పోతున్నాం. చూడు బాగుండట్లేను, అందరూ బాగుండట్లేను. మనకి గతుకుల దగ్గర మనం ఫస్ట్ చూసుకోవాల్సింది గతుకులు చూసుకున్నాం, లేదంటే కింద పడేస్తుంది. ఇప్పుడు మనం ఐడియా వరుసకు మూడోకి వెళ్తున్నాం అనుకుంటా. దిస్ ఇస్ ఇది ఏ విలేజ్ చెప్పుకొని చూద్దాం. దిస్ కాల్ టు వడ్డేపల్లి. మన హెల్మెట్కి మన బండికి ఎంత ఖర్చు కావచ్చు అడిగేసేద్దాం. బ్రో ఎవరి మాట అయినకు నీకు నువ్వే తోపు. చూడండి బ్రో చూడండి, కాల్ టు నావిగేషన్ బార్. వెళ్ళిపో. చూడండి ఈ గతుకుల్లో పోవాలంటే చాలా రిస్క్ అబ్బా. శాంతినగర్ పోయినాక అన్న కాల్ చేయాలి. రాంగ్ రూట్లో వచ్చేస్తున్నాడు. ఫస్ట్ టైం రైడింగ్ తీస్తున్నాను, కొద్దిగా అన్ఫిట్గా ఉంది. ఈ వీడియోతో తెలిసిపోతుంది సిద్ధు బాయ్ రైడర్ అని. మ్యారేజ్ ఖతమ్డ్. సబ్ సెంటర్లో చూపిస్తా.
సందులో కొట్టడం గొప్ప కాదు. ఎందుకు లేదు It's very, very ridiculous. అదే స్టార్ట్ అయ్యే పనిగా అవుతట్లేదు. గుడ్డెవరని అవ్వ తగ్గలే. ఎట్లయితే అట్లా కానీ చూసుకుందాం. దిస్ ఇస్ పెద్ద మంచి వెళ్ళిపో పెద్ద మంచి వెళ్ళిపో. రెండమ్మరండి ఇప్పుడు నేను వెళ్ళిపోతా. వీడియోలు తీయాలనిపిస్తుంది అండ్ కొద్దిగా షివర్ వస్తుంది బ్రో, భయం వేస్తుంది.
ముందర మనిషి ముందర ఉంది, మనిషి వెనక రాని. రోడ్డు మొత్తం ర్యాష్ ఉందిరా పోయి. కొత్తలు వాషింగ్ కాలేజ్ని ఒకవేళ వాయిస్ మళ్ళీ మంచిగా రాకుంటే కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందేమో. తాత ఇది ఫలాంది, ఇది కాదు, ఇది సురక్షిత లకలక బొమ్మాలి. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి ఈ రోడ్డు మీద రేసింగ్ పెట్టుకోవాలా. బ్రో చూసుకొని రండి బ్రో, కొద్దిగా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. వాడెవడు లేరాడు దుమ్ము చెప్పుకొని పోతుండు. చిన్న పోవడమే వీడు రా. ఏం లేదు ఎప్పుడో నువ్వు వెళ్ళిపో. ఆ దుమ్ముకు ఆ దుర్గుకు అనకపోతామా, కానీ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు మన ముందర పోతున్నాడు కాబట్టి. రామ రామ రఘుపతి రామ రఘుపతి రామ రాజా పతిత పావన సీతారామ నాద నాలో బద్రినాథ్, నీలో బద్రినాథే, మాలో బద్రినాథా. మరి ఏం చేస్తారా మీరు? ఇప్పుడు ఈ సిద్ధు బయట గో బాయ్ బ్రో. పోవచ్చులే కానీ దాంట్లో కూడా పోవచ్చు, కానీ నేను పెట్టిన కాకపోతే వ్యూ అనేది తక్కువ అవుతుంది. వ్యూవర్షిప్స్ నాట్ జనమాటిక్ మన వంకాయ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది కాబట్టి మనం అసలు ఈతలు పోదాం. కానీ లారీలు ఈతలనే తిరుగుతుంటాయి ఇక. ఇట్లా పోయి చూసి
నిదానంగా వెళ్ళాలి. ఇలా వెళ్ళి మీకు ఇప్పుడు డీటెయిల్గా బండి గురించి డీటెయిల్స్ చెప్పేదా. గతుకుల రోడ్డు మీద ఎప్పుడైనా 28, 26, 25లో పోవాలా. లేదనుకో మెకానిక్ షాప్ కొనికి పైసలు కట్టాలా చెప్పేనికి. మీరు అబద్ధం అనుకుంటారేమో, ఇది నిజం. మీరు 100, 150 అన్నా ఇదే నిజం. దిస్ ఇస్ కాల్డ్ స్టైల్. అమ్మా అది సెట్ కాడాయి మందులుండే మానం చంపాలి. ఓకే, ఇప్పుడు డిస్ప్లే బాగా కనబడుతున్నా. జిందాబాద్. స్టార్ట్. ఫస్ట్ గేరా, ఫస్ట్ 31, సెకండ్ గేర్ 53, థర్డ్ గేర్ 77, ఫోర్త్ గేర్ రాకూడదు అట. 78 రాకూడదు ఫోర్త్ గేర్. నో ఇంట్రెస్ట్ దుబ్బినింగ్. ఓవరాల్గా 125. ఫోర్త్ గేర్లో 78 వస్తుంది. థర్డ్ గేర్లో వచ్చేసి మొత్తం 77. అంటే ఒకటే పాయింట్ తేడా. అది ఎందుకనేది ఇప్పటివరకు అయితే తెలీదు. మన మేకర్స్ ఎట్లా తయారు చేసారో చూద్దాం. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన బైక్ వచ్చేసి పల్సర్ 125. ఇది బజాజ్ 125cc బెస్ట్. అది ఇంకా అందరూ తెలిసి మనం చెప్పాల్సిన పని లేదు. ఎంతంటే మనం లాంగ్ జర్నీలోకి వెళ్ళినా కూడా ఇప్పుడు ఏమంటాం, విరక్తిని, ఆశ్చర్యకనా మనం బోర్ కొట్టనియదు. అండ్ దీన్ని మనకి ప్లస్ పాయింట్ వచ్చేసి దీని లుక్స్ సావా దెంగినాయి. లుక్స్ ఫస్ట్ నేను బండి తీసుకోవడానికి కారణం కూడా ఈ లుక్స్. అండ్ దీనికి తగ్గ మోడిఫికేషన్ చేయించుకుంటే ఇంకా మంచిది. ఇంకోటి మనకి ఇది ముందర బ్రేక్ తెచ్చేసి సింగిల్ ఛానల్ వచ్చింది దీనికి. దీని పేరు మనకు తెలియదు, బికాస్ మనం ఇంకా చదువుకోలే అంత టూ. అండ్ దీనికి హారన్ ముఖ్యంగా 125cc డబల్ హారన్ పెట్టియరాదు. పెట్టిస్తే జల్దీ బ్యాటరీ డౌన్ అవుతుంది. నేను పెట్టించే ఇప్పుడు చాలా తిప్పలు పడుతున్నా.
ఇక చూసుకుంటే మీరు మన ఓల్డ్ జస్ట్ ఒక్క మంత్ లేట్ అయినా కూడా మన డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్ వస్తుండే. నేను మంచి పని చేసిన కాబట్టి ముందర నీది వచ్చింది. మనకు ఫీల్ వస్తుంది ఏమంటే ఇట్లా అన్నప్పుడు ఇది ఇట్లా అవుతుంది. దీనికోసం ఎంత పెట్టినా చేయొచ్చు. అండ్ మనకి ఇవన్నీ పాత సిస్టమ్ అన్నట్టు వచ్చినది. ఇది సైడ్ ఏదో వచ్చింది. ఇది హెల్మెట్ బండికి వస్తుంది. మనం సపరేట్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి. అండ్ ఇవన్నీ దీనికి సంబంధించినవి అన్నీ తెలుసుగా మీకు. నేను చెప్పాల్సిన పనిలే. చూసుకున్నారా బాగా లుక్స్. ముందర నుండి చూసుకుంటే అది డెవిల్ చూసినట్టు ఉన్నది. ఎందుకు ఇంత అని చెప్తున్నట్టే మనం కూడా పల్సర్ బండి లవర్సే కాబట్టి నేను కూడా పల్సర్ బండి లవర్ని. ఐ కంప్లీట్లీ డాడ్ ఫ్యాన్ ఆఫ్ పల్సర్, ఎస్పెషల్లీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్స్. దీని వెనక చూసుకుంటే మీరు చాలా ఇది మనకు బాగా నచ్చుతుంది. స్టిక్కరింగ్ ఎవడో గీకినాడు, దచ్చు ఎవడో గీకినాడు. ఇది మనది నంబర్ ప్లేట్ తీసేసినాను. ఇక అందుకే అడిగారనుకో మీరు అక్కడ ముందర ఉన్నది అన్నీ పెట్టకూడదు. దిస్ ఇస్ సిద్ధార్థ్ చౌలా. వచ్చే వీడియోలో ముందర టైరు ఎట్లా లేపాలనేది వీలు చేసి చూపిస్తాను. అండ్ మొత్తం మనం కూడా అప్పటికి ప్రిపరేషన్ అవుదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన వీడియో రాజోలి అండ్ వడ్డపల్లి శాంతినగర్ జస్ట్ రూటు అట్లా వెళ్ళాం, ఇలా వచ్చినాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గేర్ షిఫ్టింగ్ అవన్నీ చూసినారు కదా. 4th గేర్ అండ్ 5th గేర్ సేమ్ వచ్చినాయి. 5th గేర్ది పెట్టలేదు. ఎందుకు సేమ్ అంతే ఎందుకు వచ్చినాయంటే ఇప్పుడు లెంత్ ఎక్కువ లేదు. ఇక్కడ సైడ్ మొత్తం చూసుకున్నట్టయితే రోడ్ వేస్తున్నారు, కొత్తగా రోడ్ వేస్తున్నారు. ఇక్కడ సైడ్ కూడా అంత లేదు. మ్యాక్సిమం 400 మీటర్స్ అండ్ 500 మీటర్స్ అంతకు మించి లేదు. మీటర్స్ అంటే ఆ మీటర్స్ కరెక్ట్ ఒక డన్ బై డన్. ఇక్కడ మనం చూడాల్సిందంటే ఈ బైక్ ఎంత పోతుంది స్పీడు. టాప్ స్పీడ్ వచ్చేసి 116. నేను మొన్న చేసిన వీడియో అది డిలేట్ అయిపోయింది. ఈరోజు చేద్దాం అనుకున్నా కానీ 4th గేర్ వరకు క్లారిటీ చేసేసినాం. జనాలు అందరు తీసుకుంటా పోతారే అన్నట్టు అడిగి పెట్టుకునేవాడు కాబట్టి 5th గేర్ వచ్చేసి టాప్ స్పీడ్ 116 అయితే ఇది ఎప్పుడు ట్రై చేసినా అంటే దాదాపు రాజుల్ టు కర్నూలు ఆ గ్యాప్లో ఫ్యూ డేస్ అండ్ 1 వీక్ అవుతుంది చేసి. ఇప్పుడు మనం శాంతినగర్కి వెళ్ళేది రేడియం ఎప్పించుకొని వద్దామని వెళ్ళాము. కాలేదు, అయ్యి వచ్చేసిన. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకున్నా. ఈ వీడియో కింతే అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. బైక్ మీ స్టంట్ 125 అయినా ఏ రకం బైక్ అయినా లేపడానికి వచ్చింది కొన్ని ట్రిక్లు ఉంటాయి. ఆ ట్రిక్లు నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాం. మనం కూడా వచ్చే వీడియోకి లేపేస్తున్నాం. ముందర టైరు కాలిచ్చి పడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.